ఈరోజు రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉండే ఒక వ్యాధి గురించి చాలామందికి అపోహలు ఉన్నాయి. అది గులెన్ బెర్రీ సిండ్రోమ్ అని ఇప్పుడు మనకి అన్ని ఛానల్స్లోనూ ఇది రావడం అనేది జరుగుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది ఒకరి నుంచి ఒకరికి సోకి ఇంకొకరికి వస్తుందేమో, కరోనా వైరస్ ఎలాగైతే వ్యాప్తి చెందుతుందో ఇది అలా వ్యాప్తి చెందుతుందేమో అని భయభ్రాంతులతో ఉన్నారు. నిజానికి ఇది అంటువ్యాధి కాదు. ఇది ఉన్న వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లము లేదు. సో 2 లక్షల మందిలో ఇద్దరికి వస్తుంది. అంటే దీని పర్సంటేజ్ మీరు రొటీన్గా వచ్చే జబ్బుల కంటే చాలా తక్కువ. సో ఇటువంటి వ్యాధి కోసం మనం ఎక్కువగా ఇది ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆన్ యావరేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మనకి ఎప్పుడూ కేసులు ఉంటాయి. ఇది ఇప్పుడు నుంచే కాదు, నేను ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన దగ్గర నుంచి ఇదే కాలేజీలో నేను ఎంబీబీఎస్ చదివాను. ఇదే కాలేజీలో నేను అంటే 40 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మనకి ఇవన్నీ ఉన్నాయి. సో అప్పుడు కూడా మేము దీనికి ట్రీట్మెంట్ ఇవన్నీ మేము ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ సక్రమంగానే జరుగుతాయి. సో ప్రతి డిసీజ్లోనూ ఎంతో కొంత పర్సంటేజ్ మార్బిడిటీ, మార్టాలిటీ అని 2 ఉంటాయి. మార్బిడిటీ అంటే మనకి జబ్బు వచ్చిన తర్వాత దాని ఎక్కువగా ఉండదు. దీని గురించి ప్రజలు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ మార్టాలిటీ ఎప్పుడు వస్తుంది మనకి? ఇప్పుడు మనం ఒక 90 కేసులు 100 కేసులు ఈ గులెన్ బెర్రీ సిండ్రోమ్ అనుకోండి. దీంట్లో మార్టాలిటీ ఒక 2 మాత్రమే చనిపోతారు 100 మందిలో. అంటే 98% ఆఫ్ ద పీపుల్ మనకి రికవర్ అవుతున్నారు. మనం చూడాల్సింది 98% ఆఫ్ ద పీపుల్ రికవర్ అవుతున్నారు అనేది మనం చూడాలి. 2 చనిపోవడం అనేది అది సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ బట్టి, అది ఎంత ఎక్కువగా ఉందనే దాన్ని బట్టి అది డిపెండ్ అవుతుంది. దీనికి గవర్నమెంట్ కూడా చక్కగా ఇమ్మీడియట్గా సత్వరమే దాని గురించి మందులు రెగ్యులర్గా పర్యవేక్షించి ప్రజల ప్రాణాలు కాపాడడానికే గవర్నమెంట్ ముందుకు వచ్చి అవన్నీ చూడడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే మమ్మల్ని డేటా అడుగుతున్నారు, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయా లేదా అనేది మనం చూస్తున్నారు. నేను కూడా ఎవ్రీడే ఇప్పుడు రౌండ్స్కి వెళ్తున్నాను, మీరు వచ్చారు. సో ఎవ్రీడే నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ రౌండ్స్కి వెళ్ళి ఒకసారి పేషెంట్ ఎట్లా ఉన్నారని మొత్తం అందరినీ నేను చూడడం అనేది జరుగుతుంది. ఇది రెగ్యులర్గా నాకు అలవాటు. ఏ బ్యాడ్ కేసు ఉన్నా నేను వెళ్ళి ముందు చూస్తాను, అది చూసి వస్తాను. సో ఇట్లాగా మనకి ఇది జరిగేది. ప్రజలు ఒక అపోహనైతే తొలగిపోవాలి దీని గురించి. సో ఇది వస్తే దానివలన మన ఇమ్యూన్ సిస్టమ్ కొంత దెబ్బతింటుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని మన నాడీ వ్యవస్థ మీద ఒక పొర ఉంటుంది, అది మైలిన్ షీత్ అంటాం. ఆ మైలిన్ షీత్ చాలా ఇంపార్టెంట్, మనకి ఎలక్ట్రిసిటీ లాగా పాస్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది. ఆ మైలిన్ షీత్ మీద ఈ ప్రభావం పడి ఆ నరాలు కొద్దిగా చచ్చుబడతాయి. దానివల్ల మనకి పెరాలసిస్ లాగా మనకు రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక కాలు దగ్గర కాలు కదపడం కష్టంగా ఉన్నా అలా గ్రాడ్యువల్గా అది ప్రోగ్రెస్ అవుతుంది. అది ప్రోగ్రెస్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటారు. ప్రజలు అప్రమత్తతో ప్రీవియస్గా ఏదైనా ఫీవర్ కానీ, డయేరియా కానీ, వామిటింగ్స్ కానీ, జలుబు దగ్గులతో కానీ ఏదైనా బాధపడితే వాళ్ళు జాగ్రత్తగా దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఆ తర్వాత ఏమన్నా ప్రాబ్లం అది తగ్గిపోయిన తర్వాత ఏమన్నా వీక్నెస్ లాగా కాలు చేతుల్లో ఏమైనా వీక్నెస్ లాగా అనిపిస్తే ఇమ్మీడియట్గా వచ్చి డాక్టర్ని సంప్రదించాలి. సో ఇలాగ ఇవి వచ్చిన ఒక 100 మందిలో ఒకరిద్దరికే ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. అది కూడా కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. అంటే జలుబు దగ్గు వచ్చిన వెంటనే ఇదేదో వచ్చేస్తుందేమో అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అలా జలుబు దగ్గు ప్లస్ ఈ డయేరియా ఇవన్నీ ఉన్న 100 మందిలో ఒక ఇద్దరికే వస్తుంది. ఆ ఇద్దరు హాస్పిటల్ని సంప్రదించుకోగలిగితే అది సరిపోతుంది. ఇట్లాగా మనకి ఇప్పుడు కేజీహెచ్లో మనకు ఒక 7 కేసులు ఉన్నాయి. కేసులన్నీ స్టేబుల్గానే ఉన్నాయి రైట్ నౌ. సో వీళ్ళందరినీ ఇప్పుడు రౌండ్స్ వేసి ఇప్పుడు చూసి ఇదంతా చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది ఏంటనేది. మనకి మందులు కూడా ఉన్నాయి, మందులు లేని కొరత అయితే ఏం లేదు. మందులు శుభ్రంగా మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఉన్నవే ఇంకా వేరే హాస్పిటల్ కూడా ఇప్పుడు మనం పంపించాం. సో మందులు రిజర్వ్గానే నేను ఉంచుకోవడం అనేది జరిగింది. సో దీని గురించి ప్రజల్లో ముఖ్యంగా అందరికీ
ఈ అపోహ తొలగిపోవాలి స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రెడ్ అయ్యేటప్పుడు కంపల్సరీ మనకు వెంటిలేటర్స్ ఉండాలి. ఎందుకంటే రెస్పిరేటరీ పెరాలసిస్ వస్తుంది. ఈ రెస్పిరేటరీ పెరాలసిస్ వచ్చేటప్పుడు మనకు వెంటిలేటర్లు అవసరం ఉంటుంది. సో మన దగ్గర వెంటిలేటర్లు చక్కగా ఉన్నాయి. పేషెంట్లు వచ్చినా అటువంటి ప్రాబ్లంకి వెళ్ళినా మనం వెంటిలేటర్ సహాయం డెఫినెట్గా మన దగ్గర ఐసీయూలో అన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. సో దీనికి ప్రజలు ఏమి కంగారు పడకుండా ఇటువంటివి ఏమొచ్చినా అన్నీ చూసుకోవడానికి మా డాక్టర్లు, మీది ఏది ప్రాబ్లం ఉన్నా నా డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎనీ టైం ప్రజలు వచ్చి నాకు కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా నేను వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసే బాధ్యత నాది. సో థ్యాంక్ యూ. ఈ మెసేజ్ని కంపల్సరీ ప్రజల్లోకి మీరు తీసుకెళ్తున్నందుకు మీకు అభినందనీయం. ఇది అపోహ ఉంది. పేషెంట్లు ఇంట్లో కాదు, వాళ్ళతో కూర్చొని మీరు భోజనం చేయొచ్చు, వాళ్ళతో పాటు మీరు ఉండొచ్చు, వాళ్ళు తాగిన నీళ్లు కూడా మీరు తాగొచ్చు. సో వాళ్ళు ఏం చేసినా, వాళ్ళతో మీరు ఏం బ్రతికినా వాళ్ళ వల్ల మీకు ఏ విధమైన నష్టం లేదు. ఇది అంటు వ్యాధి కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందరూ ఇది గులియన్ బ్యారీ అంటే ఏదో కరోనా వైరస్ అనుకుంటున్నారు. ఇది అసలు వైరస్ కాదు. మన బాడీలో ఉండే కణాలే మన నాడీ వ్యవస్థ మీద పనిచేసి అవి దెబ్బతినేటట్టు చేస్తుంది. అంతేగాని బయట నుంచి వైరస్ వచ్చి మనల్ని ఏమీ చెయ్యదు.